ఎంత మార్పు, ఎంతో గొప్ప అనుభూతి. చూస్తుండగానే జాతీయ రహదారి నిర్మాణం పూర్తయి ప్రయాణికులతో పాటు భక్తులకు గొప్ప వరంగా మారిపోయింది. కష్టాల ప్రయాణంగా ఉండే ఈ రోడ్డు ఇప్పుడు భక్తితో పరవశించిపోతూ ఆనంద ప్రయాణానికి మార్గంగా మారిపోయింది. చూస్తుండగానే 2-3 ఏళ్లలో ఎంతో మార్పు, మరో ఇంజనీరింగ్ అద్భుతం. భూమిపై పోత పోసినట్లు అందంగా కనిపించే ఆ మార్గం దేవాలయాల్లో ఉండే నల్లరాతి శిల్పాలను మరిపించే విధంగా నల్లగా తలతలా మెరిసిపోతుంది. దేవాలయాలకు చేరుకునే భక్తులకు మార్గం సుగమం అయ్యింది. అదే రేణిగుంట నాయుడుపేట మార్గం. సాధారణంగా జాతీయ రహదారులకు, మరీ ముఖ్యంగా భారతమాల పరియోజన కింద నిర్మిస్తున్న రోడ్లకు ఆర్థిక ప్రయోజనాలకు తగిన విధంగా నిర్మిస్తుంటారు. అందుకే వాటిని ఎకనామిక్ కారిడార్లను పిలుస్తుంటారు. అంటే సరుకు రవాణాతో పాటు దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల అవసరాలు తీర్చే విధంగా వాటి నిర్మాణంలో ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా జాతీయ రహదారులు దూర ప్రయాణాలకు సంబంధించినవే అధికంగా ఉంటాయి. ప్రధాన నగరాలను, పారిశ్రామిక కేంద్రాలను, ఓడరేవులను, రైల్వేలను అనుసంధానం చేస్తుంటారు. వాణిజ్య వ్యాపార ప్రయోజనాలే పరమావధిగా దేశవ్యాప్తంగా వాటి నిర్మాణం చేపడుతున్నారు. కానీ పర్యాటకుల కోసం, మరీ ముఖ్యంగా భక్తుల అవసరాల కోసం జాతీయ రహదారులను నిర్మించడం అరుదనే చెప్పాలి. అందులోనూ ప్రత్యేకంగా దేవాలయాలను అనుసంధానం చేస్తూ వాటి కోసం ప్రత్యేకంగా జాతీయ రహదారి నిర్మించి రవాణాకు వినియోగంలో తీసుకురావడం దేశంలోనే ప్రథమం. అదే మెగా ఇంజనీరింగ్ సంస్థ నిర్మించిన రేణిగుంట నాయుడుపేట రహదారి. ఈ రహదారి భక్తుల ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి, తిరుచానూరు, శ్రీకాళహస్తి దేవాలయాలకు అనుసంధానంగా ఉంది. భగవంతునికి, భక్తులకు అనుసంధానంగా ఈ 6 లేన్ల జాతీయ రహదారిని నిర్మించడంలో మెగా కీలక పాత్ర పోషించింది. భక్తులకే ప్రధానంగా ఉపయోగపడే విధంగా దేశంలో రహదారులు నిర్మించలేదా అంటే దాదాపుగా లేవనే చెప్పాలి. దేశంలో చార్ధామ్ యాత్ర, మహారాష్ట్రలోని పాల్కీ మార్గ్, అమర్నాథ్ యాత్రలతో పాటు అయోధ్య, వారణాసి, శబరి అయ్యప్ప లాంటి కేంద్రాలకు దేవాలయ దర్శనాల కోసం భక్తులు వెళ్తుంటారు. వీటిలో చార్ధామ్, అమర్నాథ్ యాత్ర మొదలైనవి సీజనల్గా ఉంటాయి, సంవత్సరం పొడవునా ఉండవు. ఆయా దేవాలయ దర్శనాలకు వెళ్లే వారి కోసం ప్రత్యేకంగా జాతీయ రహదారులు నిర్మించలేదు. వాటిలో చార్ధామ్, అమర్నాథ్ యాత్ర ప్రాంతాల పర్యాటక పరమైనవి కూడా. రక్షణ, పర్యాటక, దేవాలయాల దర్శనకు ఉపయోగపడే విధంగా ప్రాజెక్టులు చేపట్టారు. అంతేగాని పూర్తిగా భక్తుల కోసం అయితే కాదు. నిర్మాణంలో ఉన్న జోజిలా టన్నల్ ప్రాజెక్ట్ పూర్తయితే అమర్నాథ్ యాత్రకు ఉపయోగపడుతుంది, అంతేగాని పూర్తిగా యాత్ర కోసం కాదు. అలాగే చార్ధామ్ కోసం రైలు, జాతీయ రహదారి ప్రాజెక్టులు చేపట్టినప్పటికీ అవి కూడా సైనిక, పర్యాటక అవసరాలకు ఉపయోగపడతాయి. ప్రధానంగా భక్తుల అవసరాల కోసం దేవాలయాలకు రవాణా మార్గం సుగమం చేస్తున్నదే రేణిగుంట నాయుడుపేట రోడ్డు. తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయానికి రోజుకు సరాసరిన 70,000 మంది భక్తులు వస్తుంటారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. రహదారి, రైలు, విమాన మార్గాల్లో రావడం సహజం కాగా అందులో అత్యధికులు రోడ్డు మార్గంలో వస్తుంటారు. మరీ ముఖ్యంగా చెన్నై, కోల్కతా రహదారి మీదుగా అత్యధికంగా వస్తుంటారు. వీరి అవసరాలను తీర్చేదే రేణిగుంట నాయుడుపేట జాతీయ రహదారి. 57 కిలోమీటర్ల పొడవున 6 లేన్లతో పూర్తి చేసి ఈ రహదారి వల్ల ఇతర ప్రాంతాల నుంచి భక్తులు సులభంగా తిరుమల, శ్రీకాళహస్తి తదితర దేవాలయాలకు చేరుకొని సులభంగా దర్శించుకుంటున్నారు. ప్రయాణ సమయం గతంలో 3 నుంచి 4 గంటలు పట్టేది. ట్రాఫిక్ జామ్ అయితే ఘోరంగా ఉండేది. అత్యధికంగా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇప్పుడు ఆ దూరాన్ని కనీసం 45 నిమిషాల్లో చేరుకుంటున్నారు. అత్యధికంగా ప్రైవేటు, సొంత వాహనాల్లో వచ్చేవారు అధికం. జాతీయ రహదారి అయినప్పటికీ సరుకు రవాణాకు సంబంధించి ట్రక్కు, లారీలు ఈ రోడ్లో తక్కువగానే తిరుగుతుంటాయి. భక్తుల వాహనాల రద్దీనే ఎక్కువగా ఉంటుంది. అదే ఈ రహదారి ప్రత్యేకం. ఈ రహదారి వినియోగంలోకి రావడం వల్ల భక్తులతో పాటు కోల్కతా, బెంగళూరు,
తిరుపతి చెన్నై, కర్నూలు నుంచి కడప మీదుగా చెన్నై, తిరుపతితో పాటు శ్రీకాళహస్తి, బెంగళూరులకే కాకుండా నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వచ్చి వెళ్లే భక్తులకు, ప్రయాణికులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రహదారి నిర్మాణంలో ప్రత్యేకతలు ఉన్నాయి. 57 కిలోమీటర్ల పరిధిలోనే 3 రైల్వే ఓవర్ బ్రిడ్జిలున్నాయి. ప్రధానమైన ప్రాచుర్యం పొందిన స్వర్ణముఖి నదిని దాటే విధంగా 400 మీటర్లు అంటే దాదాపు 1/2 కిలోమీటర్ పొడవైన బ్రిడ్జ్ అధునాతన పద్ధతిలో సునాయాసంగా మెగా నిర్మించింది. స్థానికంగా ఉండే చెరువులు, నీటి నిల్వ చేసే కొలనులు లాంటివి వాటికి ఎటువంటి అవంతరాలు ఎదురు కాకుండా పర్యావరణ రక్షణే లక్ష్యంగా 1.17 కిలోమీటర్ల పొడవైన వయాడక్టును నిర్మించారు. అంటే దీని పొడవు పోలవరం స్పిల్వేతో సమానం. ఈ మార్గ ప్రయాణంలో తెలుగు గంగా కాలువను దాటవచ్చు. ఇవి కాకుండా అరుదైన ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పుకునే ట్రంపెట్ ఈ మార్గంలో నాయుడుపేట వద్ద మెగా తన ఇంజనీరింగ్ నైపుణ్యంతో సునాయాసంగా నిర్మించింది. రోడ్డుకు 2 వైపులా వృత్తాకారంలో ఉండే ఈ ట్రంపెట్ వల్ల 4 ర్యాంపు తరహా నిర్మాణాల ద్వారా అంటే నాయుడుపేట ప్రాంతం వద్ద ఈ రహదారిలోకి ప్రవేశించేందుకు 2 ఇన్లెట్లు, రహదారి నుంచి బయటకు వచ్చేందుకు 2 అవుట్లెట్లు తరహా మార్గాలు వినియోగంలోకి వచ్చాయి. మొత్తం రహదారిపై ప్రయాణం ఉల్లాసంగా ఉంటే ఇక్కడ మాత్రం మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. వింత అనుభూతి కలుగుతుంది. చూస్తుంటే నయనానందకరం ఈ ట్రంపెట్.